చంద్రబాబు నాయుడు గారి భార్యను మాట్లాడారని చంద్రబాబు నాయుడు గారు విల ఏడ్ చేశాడే, అంత గందరగోళం చేశాడే. మరి ఇదేమిటయ్యా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి మెలకు వచ్చింది. డ్యామేజ్ కంట్రోల్ ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద పడుతుందని ఒక డ్రామా. అరెస్ట్ చేశామని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు, మీడియా ముందు ప్రొడ్యూస్ చేశారు. మళ్ళీ బెయిల్ ఇప్పిస్తారో లేదో మనకు తెలియదు. అంతా ఇదొక పెద్ద డ్రామా. రేపొద్దున్న ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, TV5లో, ABNలో, వారికి ఉన్నటువంటి టీవీల్లో చంద్రబాబు నాయుడు గారు చూడండి అసలు జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని తిడితే ఎంత ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాడు అని చెప్పుకోవడానికే ఆడుతున్నటువంటి నాటకం. అతన్ని పెంచింది, పోషించింది, తిట్టింది అంతా చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ మాత్రం కొంప మునిగే సమయానికి రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వాతావరణ వ్యతిరేకత వస్తున్నప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వాడిని పెంచి పోషించిన వాడిని బలి చేసి ఇవాళ మార్కులు కొట్టేయాలని ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనిలో దిట్ట కదా, నేనేం ప్రత్యేకంగా చెప్పలే. డ్యామేజ్ కంట్రోల్ చేయటం, ఒక లీక్లు ఇవ్వటం చాలా గొప్పగా ప్రవర్తించాడు. చూడండి జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిని మా తెలుగుదేశం వాడు దూషించిన ఎంత యాక్షన్ తీసుకున్నాడో చంద్రబాబు నాయుడు ఎంత గొప్పవాడు అని వ్యాసాలు రాంచుకోవడం కోసం చేసినటువంటి పెద్ద డ్రామా. ఎందుకంటే ఇవాళగా తిట్టం మొదలెట్టింది అతను. చాలా సంవత్సరాల నుంచి తిడుతున్నాడు, ఇంతకన్నా భయంకరంగా తిడుతున్నాడు. ఇప్పుడు అప్పుడేం మాట్లాడాల? ఆ తోటకూర కాజేసుకొచ్చినప్పుడు పట్టుకుంటే సరిపోయేది. ఇవాళ ఇంత భయంకరంగా తిట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ రెండు విషయాలను మీకు చెప్పాలి ఈ సందర్భంలో. మరి నేను మళ్ళా డిమాండ్ చేస్తున్నాను, అసలు మా గోరంట్ల మాధవ్ ఎక్స్ MP ఎక్కడున్నాడో తక్షణమే తెలియపరచాలి.